ఇక వైఎస్ జగన్ రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతానంటూ టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. తండ్రి మరణం పైన రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అధికారం పోయేసరికి ప్రజల్లో సానుభూతి కోసం భేద ఏడుపులు ఏడుస్తున్నారంటూ విమర్శించారు. నేను ఎప్పుడూ చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఆ పార్టీ పుట్టికే అబద్ధాలపైన పుట్టినటువంటి పార్టీ. ఫ్రస్ట్రేషన్కి లోనయ్యాడు. చెప్పడానికి ఏదీ లేక చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత దోషంలో తీసుకెళ్లే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి, అది కూడా గుండెపోటుతో చచ్చిపోతారని, ఇదే చివరి ఎన్నికలని ఒకసారి నువ్వు తెలుసుకో. చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల ఏజ్లో 26 సంవత్సరాల కుర్రవాడిలాగా పనిచేసి ఈ రాష్ట్రానికి, ఒక దేశానికి ఒక రోల్ మోడల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కనీసం ఒంగోని కొబ్బరికాయ కొట్టలేనటువంటి నువ్వు అటువంటి విమర్శలు చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. మా నాన్న ఉత్తరం రాశాడు, మా తాత కథలు కన్నారు, నేను రాత్రి ఆత్మలతో మాట్లాడాను కనుక కంపెనీలు వచ్చాయనే సొల్లు కబుర్లు చెప్పే మన జిల్లాకు చెందిన ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒకటే చెప్తున్నా, జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే గొడ్డలి మీ బ్రాండ్ భయ్యా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన దేనితో ప్రారంభమైంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసంతో ప్రారంభమైంది. ప్రజా వేదికను కూలగొట్టడం ద్వారా ఆ రోజు పరిపాలన ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డిని ప్రజా వేదికను కూలగొట్టమని ఆదేశాలు ఇచ్చాడనంటే అతని యొక్క దృక్పథం ఎటువంటిదో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆఖరికి విష సర్పమని తెలిసినా కూడా పాముని చంపడానికి కూడా మనం చాలా మంది ఇష్టపడరు. ఇంట్లో కొంతమంది ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వసలో కూడా పాముని చంపనేవారు. అంటే అటువంటి సంస్కృతి మంది. కానీ కూర్చున్నటువంటి చెట్టుని నరకమని, నీడనిచ్చినటువంటి వేదికనే పడగొట్టమని ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడనంటే ఆ మొదటి వారంలోనే జగన్మోహన్ రెడ్డి విధ్వంసకరమైనటువంటి, అరాచకత్వమైనటువంటి, నిరంకుశత్వమైనటువంటి, నియంత్రణమైనటువంటి పాలన 5 సంవత్సరాలు ఎట్లా ఉంటుందో ఆ యొక్క వేదికను కోల్చడం ద్వారానే మొదటి వారంలోనే మనకి రుచి చూపించినటువంటి పరిస్థితి. అసలు కడప జిల్లాలో యాక్షన్ అనేటువంటి పెట్టింది రాజారెడ్డి ఫ్యామిలీ కాదు. మీ తాత చాలా మంచిగా చెప్తున్నాను. మీ తాత పార్ట్నర్ వెరైటీస్ కంపెనీలో పార్ట్నర్ రాజారెడ్డి. దాంట్లో 2-3 పార్ట్నర్స్ ఉన్నారు. ఆ పార్ట్నర్స్ని చంపేసి, ఎవరు చంపేది వేరే విషయం, చంపి మొత్తం ఆ వెరైటీ కంపెనీనే హ్యాండ్ ఓవర్ తీసుకున్నాడు. వెరైటీస్ కంపెనీ ఆ కంపెనీని హ్యాండ్ ఓవర్ తీసుకున్న నుంచే అతను పెద్దవాడు, డబ్బున్న వాడి కింద తయారయ్యాడు. అదే కాకుండా వాళ్ళ తాత రాజారెడ్డి జీన్స్ అని మొదటి నుంచి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డికి వచ్చింది రాజారెడ్డి జీన్స్. వాళ్ళ తాత కడప జిల్లాలో రాజారెడ్డి ఫ్యాక్షన్ మొదలుపెట్టారు.